అమ్మా, నీకు ఆ చక్కటి ఉద్యోగం ఇచ్చింది ఎవర్రా? నీకు ఆ చక్కటి వ్యాపారం ఇచ్చింది ఎవరు? ముద్ద అన్నం తింటున్నావు కదా, ఆ ముద్దను నోట్లోకి వెళ్ళిందంటే ఆ ఆహారాన్ని మనకు ప్రసాదించిన జీవదాత ఎవరు? పీల్చే గాలి ఎవరిచ్చింది? త్రాగే నీళ్ళు ఎవరిచ్చింది? దైవజన్మ, నువ్వు అనుభవించే ప్రతిదీ దేవుని యొక్క దానం, దేవుని యొక్క దానం, దేవుని యొక్క దానం. ఎప్పుడు జీవితంలో తమ్ముడు, ఓ 10 సంవత్సరాల క్రితం నీ స్థితి ఏంటి? ఓ 20 సంవత్సరాల క్రితం నీ గతి ఏంటి? ఎలాంటి దీన స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడో, నువ్వు చెక్కబడిన బండను, త్రవ్వబడిన గుంటను ఎప్పుడు కళ్ళ ముందు ఉంచుకొని దాన్ని తలపోస్తూ ఉంటే నీ హృదయం అంతా కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటుంది. కృతజ్ఞత ఆరాధనతో నువ్వు నిండుకొని దేవుని స్తుతిస్తూ ఉంటే, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్.